రాష్ట్రం మీద రేవంత్ సార్కు మస్తు ప్రేమ ఉన్నది. రాష్ట్రం మంచిగా ఉండాలని మస్తు కష్టపడుతున్నాడు. దొంగతనాలు దోపిడీలు జరగకుండా రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని కావలు కాస్తున్నాడు. ఎవరు ఎక్కడ పోతున్నారు, ఎటొస్తున్నారు అనే ముచ్చట్లని సీసీ కెమెరాలో చూస్తుండు. ఎంత మంచి ముఖ్యమంత్రి కదా. రేవంత్ సార్ పేరు చెప్పి చెప్పులు లేకుంటున్న వాళ్ళని చూపిస్తున్నారని పరిశాన్ కాకుర్రి. అసలు వార్త అదేనుల్లా. హైదరాబాద్ ముసరాంబాగ్ కాడ అపార్ట్మెంట్లకెళ్ళి రోజు చెప్పులు ఎత్తుకపోతున్నారట. నడి రాత్రి కాగానే వచ్చుడు, అన్ని సంచుల్లో నింపుకున్నాడు, ఆటలు వేసుకొని పారారావుడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంత మంచిగున్నది. పోలీసుల శాఖ ముఖ్యమంత్రి రేవంత్ సార్ దగ్గరనే ఉన్నది కదా, అందుకే ఇంత మంచిగున్నట్టున్నది. రాష్ట్రంలో మనుషుల పానాలకు కాదు, చెప్పులకు కూడా రక్షణ లేకుండా పోయింది. అంటే రేవంత్ సారు నిజంగానే రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్టున్నాడు. సారు అలసిపోయి పండుకున్నది చూసి చెప్పులు ఎత్తుకపోతున్నట్టున్నారు. ఇక రేవంత్ సారు నిద్రపోగానే పోలీసులు కూడా ఓ కొనుకు తీసినట్టున్నారు. అయితవాయ్ గాని మీ చెప్పులు జాగ్రత్త సారు, మీరేమో ఢిల్లీకి రాష్ట్రానికి తిరుగుతున్నారు. ఆయనతో మీరు లేని చూసి మీ చెప్పులు కూడా ఎత్తుకపోగల్లా. అసలే పూటకో తీరు చెప్పులు వేస్తారు, ఒక్కోటి లచ్చలల్లనే ఉంటాయి. పోయినాయి అంటే మళ్ళా పబ్లిక్ పైసలతోనే కొనాలి. అసలే రాష్ట్రం అప్పులున్నది, దివాలా తీసిందని రోజు మీరే చెప్తున్నారు. మళ్ళా మీ చెప్పులకు పైసలు ఎక్కడికి వెళ్ళి తేవాలి చెప్పుండ్రి.